ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగాను నెమ్మదిగాను సమాధానముతో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. దేవా, గడిచిన నిన్నటి దినమంతయు కూడా నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు వందనములు. మా జీవితంలో అనేక మేలులను నీవు జరిపినందుకు నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా రాత్రి వేళలో సంరక్షించినందుకు నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా తండ్రి, ఈ పగలంతయు కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఈ ఉదయకాల వేళలో ఎందరు బిడలైతే వేకువజామున లేచి నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి, వారు అడుగుచున్న ప్రతీది కూడా వారికి మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు తండ్రి. ఇంకను మా ప్రియులు అనేక మంది లేకుండా ఉన్నట్లయితే తండ్రి, వారిని కూడా నిద్రలేపండి దేవా. వారు కూడా సజీవులుగా లేచి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను వారికి నీవు దయచి దేవా. ఉదయమున మొదలుకొని సాయంకాలం వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా నీవు సంరక్షించండి దేవా. తండ్రి, మేము చేసే ప్రతి పనిలో కూడా నీవే తోడుగా ఉండండి దేవా. మేము వేసే ప్రతి అడుగును కూడా నీవు సంరక్షించండి. ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నీవు మాకు నేర్పించండి దేవా. ఈ రోజున ఎందరు బిడలైతే తండ్రి అధికారుల యుద్ధకు వెళ్తున్నారు తండ్రి, వారు ప్రతి విషయమై తండ్రి అధికారులతో నీవు ముందుగా మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీవు ప్రేరేపించి నడిపించండి దేవా. నీ బిడలు నిన్ను నమ్మిన వారు తండ్రి ఎన్నటికీ మోసపోరు దేవా. ఎన్నటికీ నీ తండ్రి అవమానపరచబడరు కనుక ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశములను నీవు అనుగ్రహించండి దేవా. కొన్ని రోజుల్లో స్కూల్స్ తెరవబోతుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవు ముందుగా ప్రేరేపించండి తండ్రి. ఎక్కడ చూసినానో వానలు పడుతున్నాయి తండ్రి. ఈ వానల కాలం తండ్రి, ఎవరికి ఏ బలహీనత, ఏ జలుబులు, ఏ ఇన్ఫెక్షన్లు రాకుండా ప్రతి ఒక్క శరీరము తండ్రి ఈ వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచుటకు నీ సహాయమును దయచి దేవా. వారి శరీరాన్ని నీవు తాకండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకునేటకు నీవు సహాయమును దయచి. తింటున్న ఆహారం వలన కలుగుతున్న బలహీనతలైతే ఆహారమును పవిత్రపరచండి. లేక శరీరంలో ఉన్న బలహీనతలైతే తండ్రి, శరీరంలో ప్రతి ఒక్క నరమును, కండరాన్ని, ఎముకను, గుజ్జును, ప్రతి దానిని కూడా అమూల్యమైన రక్తంతో కడగండి దేవా. నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల వేళలో తండ్రి అస్వస్థలో ఉన్న వారికి స్వస్థతను నీవు దయచి తండ్రి. నీవు ఏది అడుగుతావో అది నీకు ఇవ్వబడినంటున్నావు తండ్రి. ఈ వేకువజామున లేచి నిన్ను ఏదైతే అడుగుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కటి కూడా వారందరికీ మీరు అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి ఆరోగ్యమును దయచేయి దేవా తండ్రి. ఉద్యోగం లేని వారికి ఈ రోజున ఉద్యోగమును నీవు దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వ్యాపారం చేస్తున్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. వారి వ్యాపారంలో నూరంతలుగా ఫలించుటకు నీవు సహాయమును దయచేయి దేవా. రేపటి దినమందు తండ్రి దేవా ఆదివారము కనుక అందరూ కూడా నీ సన్నిధిలో గడుపుటకు నీవు సహాయమును దయచి దేవా. పరిశుద్ధ ఆదివారమున తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు వింటూ నిన్ను స్తుతించేవారినిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు చేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డని నీ జ్ఞాపకం చేసుకునండి దేవా. ఇంకను ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చిన్న బిడ్డ అయిన అశ్విన్ గురుదత్తను కూడా నీ జ్ఞాపకం చేసుకోనండి. తనకు కావలసిన ధన సహాయంను మీరు అనుగ్రహించండి దేవా. బిడ్డలెవరికి కూడా ఇంకా అలాంటి వ్యాధి సోకకుండా, అలాంటి వ్యాధి రాకుండా ఉండటకు నీ సహాయమును దయచేయి దేవా. చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అంటున్నావు తండ్రి.
చిన్న బిడ్డలకు అంత పెద్ద వ్యాధులు తండ్రి సంభవిస్తున్నాయి. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోనండి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకొని ఈ పగటి వేళలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చింత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.